ఈ వ్యక్తి బాక్సులని తీసుకుని ఇంకొక వ్యక్తికి ఇస్తూ ఉంటాడు. అంతలోనే ఆ బాక్స్ లో నుంచి మూత జారి కింద పడుతుంది. ఆ బాక్స్ లో చాలా బంగారపు ఇటుకలు ఉంటాయి. ఇది కొంచెం పట్టుకో అని చెప్పి ఆ వ్యక్తి బంగారం తీసుకొని, ఇది ఒరిజినల్ బంగారము, ఒక బంగారం ఇటుక వచ్చేసి కేజీ దాకా ఉంటుంది అని చెబుతాడు. అంతలోనే వేరే వ్యక్తి వచ్చి తొందరగా లోడ్ చేయండి అని చెబుతాడు. అతని మాటలు విన్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి తొందరగా లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి సార్ ఈ బాక్స్ లో ఏముంది అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి ఈ బాక్స్ లో ఆపిల్ పండ్లు ఉన్నాయి, వీటిని మేము విదేశాలకు ఎగుమతి చేస్తాము అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి బాక్స్ లో ఆపిల్ పండ్లు కనిపించడం లేదే అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతున్నావు, నువ్వు పని చేయడం వద్దు, కిందకి దిగు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి నన్ను క్షమించండి అన్నా, నేను ఒక మాట కూడా మాట్లాడను, నా పని నేను చేసుకుంటాను అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి మీరు త్వరగా లోడ్ చేయండి అని చెబుతాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, అన్నా వాళ్లకు ఆ బాక్స్ లో మీద అనుమానం వస్తున్నట్టు ఉంది, వాళ్ళని మనం జాగ్రత్తగా గమనించాలి అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి చెబుతాడు, నీకు ఆ బాక్స్ లో ఏముందో తెలుసు కదా, వాళ్ళని అలాగే ఆ బాక్స్ లోని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెబుతాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, ఇవి ఆపిల్ పండ్లు కాదురా, ఈ బాక్స్ లో బంగారము ఉండేది, ఒక్కొక్క బాక్స్ లో 30 కేజీల దాకా బంగారము ఉంది, ఈ బాక్స్ లో కూడా బంగారం ఉండవచ్చు, ఒకసారి ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూద్దాం పదా అని చెప్పి ఆ బాక్స్ ని కూడా ఓపెన్ చేసి చూస్తారు. అందులో కూడా బంగారపు ఇటుకలు ఉంటాయి. ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి, ఈ బాక్స్ లో 30 కిలోల దాకా బంగారము ఉంది, ఒక బాక్స్ అమ్మితే 30 కోట్లు వస్తాయి అని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు, మనం ఒక బంగారపు ఇటుక తీసుకుని వెళ్తే మన జీవితమే మారిపోతుంది అని చెబుతాడు. అంతలోనే ఆ వ్యక్తి వచ్చి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, పని చేయకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి చెబుతాడు, ఆపిల్ పండ్లు దెబ్బ తినకుండా జాగ్రత్తగా బాక్స్ లో సర్దుతున్నాము అని చెబుతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి చెబుతాడు, మనం తలా ఒక బంగారపు ఇటుకని తీసుకుని వెళ్ళిపోదాం పదా అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి అతన్ని ఆపి, బంగారపు ఇటుక వద్దు, మొత్తం బాక్స్ లోనే తీసుకుని వెళ్ళిపోదాం అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి మనం బంగారం మొత్తం తీసుకుని పోతే వాళ్ళు మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి, ఈ బంగారము నల్లధనము, అందువలన వాళ్ళు మన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు, ఈ బంగారం మొత్తం తీసుకుని వెళ్ళిపోతే మన జీవితకాలం సంతోషంగా బ్రతకవచ్చు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే పద మొత్తం తీసుకుని వెళ్ళిపోదామని చెబుతాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి బంగారం మొత్తం ట్రాక్టర్ లో వేసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, వాళ్ళు లోడు చేశారేమో ఒకసారి చూడుపో అని చెబుతాడు. ఈ వ్యక్తి అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళు ఉండరు, అలాగే బంగారపు బాక్సులు కూడా ఉండవు. ఈ వ్యక్తి భయపడి వెంటనే వాళ్ళ అన్నని పిలుస్తాడు, ఇక్కడ బంగారము లేదు, వాళ్ళు లేరు, ఇక్కడికి వచ్చి చూడు అని చెబుతాడు. ఈ వ్యక్తి అదిగో అన్న వాళ్ళు అక్కడ పోతున్నారు అని చెప్పి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు. ఈ వ్యక్తి అతన్ని ఆపి, వాళ్ళు పోతే పోనీలే, అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళని ఆపి పట్టుకొని వాళ్ళని బొక్కలో వేస్తారు అని చెబుతాడు. మనం తొందరగా ఈ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోదాం పదా అని చెప్పి వాళ్ళు వెళ్తారు. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వాళ్ళని చూసి ఆపుతారు. అక్కడ పోలీసులు ఉన్నారు. ఈ బంగారానికి నాకు సంబంధం లేదు అని చెప్పి ఆ వ్యక్తి ట్రాక్టర్ నుంచి దుంకి పారిపోతాడు. అందుకు ఈ వ్యక్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అని చెబుతాడు. పోలీస్ వ్యక్తి ఆ బాక్స్ లో ఏముంది అని అడుగుతాడు. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు, ఈ బండి మీ దగ్గరికే తీసుకుని వస్తున్నాను, అంతలోనే మీరు ఆపారు, ఆ బాక్స్ లో ఏముందో మీకు చూపిస్తాను పదా అని చెప్పి ఆ బాక్స్ ని ఓపెన్ చేసి బంగారపు ఇటుకలని చూపిస్తాడు. ఈ వ్యక్తి చెబుతాడు, ఈ బంగారాన్ని నేను పట్టుకొని గవర్నమెంట్ కు అప్పచెబుదామని తీసుకుని వస్తున్నాను, అంతలోనే మీరు పట్టుకున్నారు అని చెబుతాడు. అందుకు పోలీస్ వ్యక్తి, నువ్వు చాలా మంచి పని చేశావు, దీనికి గాను నీకు ప్రభుత్వం 10% రివార్డు ఇస్తుంది అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి సంతోషపడి, ఇందులో 10% వస్తే నా జీవితమే మారిపోతుంది, ఆ డబ్బులతో నేను సంతోషంగా బ్రతుకుతాను అని అనుకొని సంతోషపడతాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.